నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 71వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు వైసీపీ అధినేత జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, పలువురు రాజకీయ నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. 71 కిలోల భారీ కేక్ ను మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు కట్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ జాతికి మాజీ సీఎం కేసీఆర్ కారుణ జన్ముడని కొనియాడారు. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ ను మళ్లీ సీఎం చేసేందుకు మనం కూడా అంతే గట్టిగా పనిచేద్దామని కోరారు. రానున్న 3.5 ఏళ్లు 60 లక్షల గులాబీ దండు ఇదే లక్ష్యంతో ముందుకెళ్లాలని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ జాతిపిత నా ఒక్కడికే కాదు, మీ అందరికీ కూడా బాపు పెద్దలు కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మాజీ మంత్రివర్యులు అన్న తలసాని సీనన్న గారు, గౌరవనీయులు పెద్దలు, 2001లో పార్టీ పుట్టిననాటి నుంచి కేసీఆర్ గారితో కుడిభుజంగా ఉంటూ మరి నేటికి అదే ఉత్సాహంతో ప్రతిరోజు ఏదో ప్రజాసేవలో నిమగ్నమయ్యే మా బావగారు పెద్దలు గౌరవనీయులు శ్రీ హరీష్ రావు గారు, గౌరవనీయులు శాసన మండలిలో ప్రతిపక్ష నేత మాజీ స్పీకర్ మాన్యులు పెద్దలు మధుసూదనాచారి గారు, గౌరవనీయులు పెద్దలు శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ గౌరవనీయులైన బండా ప్రకాష్ అన్న గారు, మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ శ్రీమతి సత్యవతి అక్క, పెద్దలు శ్రీనివాస్ గౌడ్ అన్న, మాజీ మంత్రివర్యులు మహమూద్ అలీ సాబ్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, మాలోత్ కవిత గారు, రవీందర్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న మా తలసాని సాయి, రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్న గారు, పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్న గారు, నగేష్ అన్న గారు, ఇంకా అందరికీ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ఈరోజు కేసీఆర్ గారికి మీ శుభాశీస్సులు, శుభాకాంక్షలు, మీ మంచి దీవెన అందించడానికి విచ్చేసిన పెద్దలకు, చిన్నలకు, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ముళ్ళందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం, ధన్యవాదాలు. 25 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించి అల్టిమేట్గా సావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించిన కారణ జన్ముడు మన నాయకుడు కేసీఆర్ గారు అనడంలో రెండో ఆలోచన ఎవరికి కూడా లేదు. ఇవాళ మనందరి లక్ష్యం ఒకటే కావాలి, కేసీఆర్ గారికి దీవెనలు ఇవ్వడంతో పాటుగా, కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదాలు ఇవ్వడంతో పాటుగా మనందరి లక్ష్యం ఒకటే కావాలి. గత 14-15 నెలలుగా రాష్ట్రంలోని ఏ మూలకి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ పట్టణానికి పోయినా, ఏ మనిషిని ఒకసారి ఇట్లా కదిపినా, ఆటో డ్రైవర్ కావచ్చు, రైతన్న కావచ్చు, ఒక తమ్ముడు కావచ్చు, ఒక చెల్లె కావచ్చు, ఒక ఆడబిడ్డ కావచ్చు, ఎవ్వలను కదిపినా ఇవాళ ఒకటే మాట వినబడుతున్నది, మళ్ళీ కేసీఆర్ రావాలే, కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలే అనే ఒకటే మాట వినబడతా ఉన్నది. ఇవాళ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మనందరం కూడా ఒకటే ప్రతిజ్ఞ తీసుకుందాం. అందరం ఒకటే లక్ష్యంతో రాబోయే 3.5 ఏళ్ళు పనిచేద్దాం. ఒకటే ఒక్క లక్ష్యం, మళ్ళీ తిరిగి ఏ కేసీఆర్ గారి వల్లనైతే ఈ తెలంగాణ సాకారమైందో అదే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా అందరం 60 లక్షల మంది గులాబీ దండు ఆయన కుటుంబ సభ్యులందరం కూడా కలిసిమెలిసి గట్టిగా పనిచేద్దాం. ఒకటే లక్ష్యంతో ముందుకు పోదాం. రెండో ఆలోచన లేకుండా, రెండో అభిప్రాయమే లేకుండా అందరం కూడా ఆ మహానుభావుడికి ఇచ్చే కానుక, ఆయనకు మనం ఇచ్చే బర్త్డే గిఫ్ట్ ఖచ్చితంగా మళ్ళీ తిరిగి తెలంగాణ అనే పసిగుడ్డును తండ్రి చేతిలో పెట్టడమే మనం ఇచ్చే గిఫ్ట్ అవుతుందని చెప్పి మళ్ళొకసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తూ